కాదంబరి జత్వాని రాష్ట్రంలో సంచలనమైనటువంటి కేసు. కాదంబరి జత్వాని విషయంలో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసినటువంటి ప్రభుత్వం పోలీసులు ఇదే కాదంబరి జత్వాని పేరు చెప్పి ముగ్గురు సమర్థవంతమైనటువంటి అధికారుల్ని దాదాపు 2 ఏళ్లుగా సస్పెన్షన్ పెట్టివేసినటువంటి ప్రభుత్వం. అదే కేసులో అదే కాదంబరి జత్వాని ఇప్పుడు బ్లాక్మెయిలర్ అంటూ ఇదే సిఐడి తేల్చి చెప్పినటువంటి నేపథ్యం. ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కాదంబరి జత్వాని 2024 ఎన్నికలకు ముందు కూడా నడిచింది, 2024 తర్వాత కూడా అదే పేరు గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంది. అసలు వాస్తవం ఏంటి? ఇరుకున పెడితే ఇరుకున పడ్డా లేకపోతే ఇరుకున పెట్టబడినవాడు మొగాడా కాదా అంటే, ఇరుకును పెట్టడానికి ఎంత ప్రయత్నించినా ఇరుకును పడని మొగాడు అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఇరుకును పెడదామని తాపత్రయపడి అమాయకంగా మిగిలిపోయినవాడు అంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు జిందాల్ విషయంలో కాదంబరి నత్వాని బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేసిందన్న క్లూకి పరిపక్వత చూపించిన జగన్మోహన్ రెడ్డి కుక్కల విద్యాసాగర్ని సీన్లోకి తీసుకొచ్చి కుక్కల విద్యాసాగర్ ఎప్పుడో ఫైల్ చేసిన కంప్లైంట్ని బేస్ చేసుకుంటూ కాదంబరి నత్వాని అరెస్ట్కి లీడ్ చేశాడు. దీనివల్ల ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో వచ్చిన వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు కాపాడబడుతూ కుక్కల విద్యాసాగర్కి సముచిత న్యాయం తన ప్రభుత్వం కాకపోవచ్చు ఈ ప్రభుత్వంలో పంచేంద్రియాలు మూసుకొని వచ్చేలా చేయగలిగాడు. అంటే మొగాడోడు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఇక్కడ ఈ తపేలా ఛానళ్ళు వీళ్ళు కంచాలోడైతే వీళ్ళు రావణగడ్ల కలజోడు పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేసే నేపథ్యానికి ఎప్పుడైతే తెరలేపాడు ఈ పౌడర్ డబ్బావాడు కిరసనాలు అమ్ముకునేవాడు, వీళ్ళు ముగ్గురు చేసిన దరిద్రానికి చంద్రబాబు గారు బలైపోయారని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఓవర్ యాక్షను ఇంత అంతా కాదు. ఫస్ట్ థింగ్ నీకు మాట చెప్తున్నాను, అవగాహనతో చేస్తే ఒక రకం, అవగాహన రాహిత్యంతో పూర్వపరాలు తెలుసుకోకుండా ఇప్పుడు జిందాల్ లాంటి వ్యక్తి స్థాయి అంటే నిన్నగాక మన జమ్మల్ మడుగులో చంద్రబాబు గారు క్షమాపణ చెప్పినంత పని చేసాడు ఆయనకి. గమనించారా మీరు అది? ఎందుకంటే ఈ తెలివి తక్కువ వేదాలు చేసిన పని, ముఖ్యంగా కంచాలోడు ఈ పౌడర్ డబ్బావాడు, వీళ్ళకి మీకు బేసిక్గా బుర్ర జ్ఞానం అది ఉంటుందిరా. ఆంధ్రప్రదేశ్లో సిఐడి సామర్థ్యం తెలుసా నీకు? ఒక ముఖ్యమంత్రి ఆదేశాన్ని అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన నేపథ్యం సిఐడి స్ట్రెంగ్త్ క్యాపబిలిటీ. ఇవాళ మీరు చేసిన బుర్ర తక్కువ పనికి ముఖ్యమంత్రి గారుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్థాయిని 10 మెట్లు మీరు తగ్గిస్తూ ఆయన ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం సమాధానం చెప్పాలో తెలుసుకోవాలని నిస్సాయ స్థితికి పెట్టారు. ఎందుకు? ముగ్గురు ఆఫీసర్స్, రాణా గారు కానీ, ఆయన ఎవరండి గుడి గారు కానీ, నెక్స్ట్ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ పనికిమాలిన పనిలో కనీసం ఆయన బెయిల్కి అప్లై చేసుకోలేదురా, ఒక లీగల్ ప్రొసీడింగ్కి వెళ్ళలే. అంటే ఇందులో ఏ చెత్త చెదారం తప్ప ఇంకేమీ లేదు. చెత్త ఏరుకొని ఎదవల్లారని తిట్టాడని అర్థం నా దృష్టిలో. ఈ 2 ఏళ్ళు బట్టి నిజంగా చెప్తున్నాను, ఇవాళ సునీల్ గారికి పదవీచ్యుతుని ఎలా చేశారో దానికి ధీటుగా పంచేంద్రియాలు మూసుకునే వాళ్ళు సిఎస్ ఆంజనేయులు గారికి, గున్ని గారికి, రాణా గారికి పదవులు ఇచ్చుకునే పరిస్థితి దౌర్భాగ్య స్థితికి క్రియేట్ చేసుకున్నారు ఈ పనికిమాలిన వెధవలు ఇచ్చిన పనికిమాలిన ఐడియాలకి. ఇది ప్రజాస్వామ్యం రా, ప్రజాప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలకి ఏం న్యాయమో అది చేస్తారు. చూడు, బేసిక్ సెన్స్ ఉన్నది ఉంటే, ఇప్పుడు మహానటి సావిత్రి సినిమా చూసారా మీరు? అందులో కీర్తి సురేష్ నటించింది. ఒరిజినల్గా సావిత్రి గారి నేపథ్యం అందరికీ తెలిసిందే కదా. సావిత్రి గారిలా నటించి ఈవిడ నటనకి వన్నీ తీసుకొచ్చిందని చెప్తారా? ఈవిడే సావిత్రి అని చెప్తారా? తెలుగు తక్కువ వేదవల్లరా. ఇక్కడ ఈ కాదంబరి జత్వాని కేసులో కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా గత ప్రభుత్వ హయాంలో ఏ ఆరోపణలు అయితే సజ్జల్ జిందాల్ చేశారో తనను బ్లాక్మెయిల్ చేస్తుందని, తర్వాత విద్యాసాగర్ కూడా ఫిర్యాదుదారుడు అప్పట్లో. సో అప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగానే ఏ ఫిర్యాదు అయితే వీళ్ళు చేస్తారో ఆ ఫిర్యాదు ఆధారంగానే అప్పుడు ప్రభుత్వం కేసు కట్టింది. ఆ తర్వాత వీళ్ళు మా ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని తిరిగి రాసి ఆమె చేత రివర్స్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరినీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేస్తే ఇప్పుడు మళ్ళీ పాత కదా, మళ్ళీ ఆమె బ్లాక్మెయిలరే అని. అంటే ఇంత నిస్సిగ్గుగా, అంటే పోలీసు వ్యవస్థ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నాము, తాము గతంలో అదే కేసుకు సంబంధించి ఏం చేసామనేది మర్చిపోయింది అనుకోవాలా, లేకపోతే ఏం చేస్తున్నారు అనుకోవాలి? ఒకటి చెప్పనా సార్, కార్తీక దీపం సీరియల్ ఒకటి వస్తుంది చూస్తారు, ఇంట్లో మా ముసలోళ్ళు అందరూ చూసి చచ్చిపోతుంటారు రోజును. ఆ దిక్కుమాల సీరియల్ ఈ జన్మ కాదు, ఈ బుర్రతొక్క కథలు జర్నలిజాన్ని పణంగా పెట్టి డైలీ సీరియల్ నడిపించుకుంటూ ఇలాగే ఏడుస్తారు సార్. ఒక మాట చెప్తాను, ఈ పర్టికులర్ కేసులో నిన్న ఛార్జ్షీట్ చూసారా? 1,34,00,000 వైట్ ట్రాన్సాక్షన్. అది
ఓకే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో దొరికింది. ఇందులో వీళ్ళ అమ్మ దొరికింది, వాళ్ళ నాన్న దొరికాడు, గుంటలో దొరికారు. ఈ ముగ్గురికి క్లీన్ చిట్ ఇచ్చింది సిఐడి, చూసారా? రెండోది, ఒక మనిషి క్యారెక్టర్ని ఎవాల్యుయేట్ చేయకుండా మీరు ఏ బేసిస్లో కంక్లూజన్స్కి వస్తారు? గతంలో వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు బాత్రూమ్ కానీ దిగి పారిపోయింది. వీళ్ళకి ముందు వెనక ఏమి తెలీదా? తర్వాత తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా గెస్ట్ హౌస్లో పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు తదనంతరం. ఎందుకు? అప్పుడు ఆవిడ చెప్పిన వాంగ్మూలాలు కూడా వినరా మీరు? అవి రికార్డ్ అయ్యి ఉంటాయి కదా. తనకి పీరియడ్స్ ఏవో ఇబ్బందిగా ఉన్నప్పుడు రాణా గారు కానీ లేదా గొన్ని గారు కానీ చేసిన సాయం ఆ అమ్మాయే నెరేట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టలేదని చెప్తుంటే ఈ దిక్కుమాల నెరేషన్స్, కార్తీక దీపం నెరేషన్స్తో ఎలా జస్టిఫై చేస్తారండి? ఆ పౌడర్ డబ్బా అంటే అడిగి ఇంగిత జ్ఞానం ఉండదు. ఈ కంచాలో ఏదో చదువుకొని చచ్చానన్న నాటకాలు ఆడతావు కదా. ఈ మధ్య రావణ గడ కలజోడు కదా నీ మొఖానికి. ఎన్నాళ్ళరా డైరీ సీరియల్ నడిపిస్తారు మీరు? సిగ్గు శరం అన్నది ఉండదా మీకు? దీనివల్ల మీరు చంద్రబాబు గారికి న్యాయం చేస్తారో డ్యామేజ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లే. వీళ్ళకేవో పాత కక్షలు ఉండిపోయినట్టుకున్నాయి సార్. టీడీడీ బోర్డు నీ మొఖానికి తగలెట్టారు కదా, ఆయన మీద నీకేటి కక్ష నాకు అర్థం కాదు. పోనా కిరసనాడు అంటే పక్కబట్టాడంటే అది వేరే ఉంటుంది. ఆడ రంగు మార్చేసాడు కదా. కిరసనాడు కలర్ మార్చాడు చూసారు ఈ మధ్యన. సూక్తి ముక్తాలు వేరే ప్రభావితం చూపిస్తుంది. ఈ పౌడర్ డబ్బాడు అంటే ఎటు కాని వాళ్ళండి. ఇప్పుడు ఈ కాదంబరి కేసు విషయంలో ఏ కాదంబరిని అడ్డం పెట్టుకొని ముగ్గురు పోలీస్ అధికారులపై కేసులు పెట్టి 2 ఏళ్లుగా వాళ్ళ కెరీర్ని నాశనం చేసిందో గవర్నమెంట్, ఇప్పుడు అదే కాదంబరి, అదే సిఐడి అదే కాదంబరిని బ్లాక్మెయిలర్ అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లకు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఉందంటారా? ప్రభుత్వం ఖచ్చితంగా రిజిస్ట్రేట్ చేయాలని ఈ పర్టికులర్ కేసు ఇష్యూలోను. ఇక్కడ గున్ని గారి వీడియోస్ ఎన్ని చూసిన విషయాలు గున్ని గారివి ఎలాంటి కాంతి లాంటి ఆట కూడా చాలా చిన్న విషయం రాశారు. ఇద్దరికిద్దరు చాలా స్టబ్బండ్ ఆఫీసర్స్. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు బాపనోడు, ఇంకా తిరుగులేదు. ఇంకా వస్తాయి సార్. మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, కర్మ రిటర్న్స్ అంటారు. కర్మ నుంచి ఎవడు తప్పించుకోలేడు. తర్వాత విధి ఒక వక్రీకరించి ఒక తాత్కాలిక ఉపశమనం పొందింది. ఈ బుర్రతక్కువ ఛానళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంకు చేస్తున్న డ్యామేజ్ ఎంత అంత కాదు. రంగులతో మొదలెట్టారు వీళ్ళు రాసిన కథలకి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అమాయకంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో సమాధానం చెప్పుకున్నాడు సిగ్గుతో. రెండోది లడ్డూలు. ఈ కంచాలోడైతే ఇంకా ఆపేద్దాం, ఒరే పుట్టు పురికినాయన. మళ్ళీ చెప్తున్నాను నీకు, ఈ పిరికితనంతో నాటకాలడి పెళ్లి పెటాకోలేనంత మాత్రాన ధైర్యం వచ్చిందని బిల్డప్లు కాదు, వాస్తవాలు చెప్పు. చేతనైతే వాస్తవాలు మాట్లాడు. లడ్డు చేతులు తీసి చేతులు కడిగించుకున్నాడు. భయం, జడ్డితనం అంటారు దాన్ని. ఈ విషయం ఇప్పుడు లిక్కర్ కేసు చస్తున్నారు ఛార్జ్షీట్లు. జడ్జి మొహం మీద చెప్తున్నాడు, ఏట్రా ఈ దిక్కుమాల ఛార్జ్షీట్లు అని. పేరు మారుస్తున్నారంటే చెత్తంతా ఒకటే అని. ఇప్పుడు ఇడి తిప్పి కాదంబరనత్వం అనేది తలంట వేస్తుంది రేపు కోర్టు. చూడండి, గుండు మామూలుగా ఉండదు. వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు క్యాట్కి వెళ్తారు చూడండి ఈ విషయంలో. అట్నుంచి వచ్చి స్టెక్కర్ ఉంటుంది వీళ్ళకి, కనీసం దే కెనాట్ ఇమాజిన్. తర్వాత పోలీస్ వ్యవస్థ, ఈ తర్వాత ఈ తపెల ఛానల్ వాళ్ళకి ఏముంటుందో ఆలోచించుకుంటున్నారు అసలుకి. నాకు తెలిసి విశాల్ గున్ని గారికి నాట్లేస్తే ఇంకా 5 years పైన సర్వీస్ ఉంటుంది ఆయనకి. చిన్నోళ్ళు ఇద్దరు డీజీపీ స్థాయికి ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 years వీళ్ళు చేసిన దానికి నెక్స్ట్ తగులుకుంటే ఒకటిసారి ఇప్పుడు ఏసీ వాళ్ళు డిఫమేషన్ కేసు వేస్తారు సార్. ఏమవుతారు వీళ్ళు బతుకు ఏమవుతారు చెప్పండి ఒకసారి. ఒకటి కూటమి ప్రభుత్వం కనుసన్నలో పనిచేసే సిఐడి ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడం వెనక అంతర్యం ఏం జరిగి ఉంటుందంటారు సార్? పైనుంచి ప్రెషర్ ఎంత ప్రెషర్ అయినా పెట్టినవాడు సార్. ఎవిడెన్సెస్ ఇది కదా. ఎవిడెన్స్ ఉంది, మరి ఆ ఎవిడెన్స్ ఉన్నా సరే గతంలో యాంటీగా చేసింది కదా ఓవర్ యాక్షన్. ఇప్పుడు మళ్ళీ అంత సడన్ గా ఇలా రిపోర్ట్ రావడానికి మీకు అక్కడే మీకు పైనుంచి ప్రెషర్ అంటారు. జమ్మల్ మడుగులోనే మీకు సమాధానం వచ్చింది కదా. చంద్రబాబు గారు SSB.com వెబ్సైట్ ఓపెన్ చేశారు లేదా? ఇంకేంటి వీళ్ళు ఆఫ్టర్ ఆల్ కంచాలంపటి దేవుళ్ళాడి ఒకడు, కెరసాల బంకులో ఇంకో పెట్రోల్ పనులు చేసుకునేవాడు ఒకడు, ఇంకోటి పౌడర్ మొహానికి గులాబీ కావాలి కదా సినిమా నటించుకునేవాడు ఒకడు, ఇంకోడు కేవలం పచ్చల్లోడు ఇచ్చిన డిగ్రీతో బతికి బట్టకడుతున్న నాటకాలు ఆడుతున్న జర్నలిస్టు. వీళ్ళ కోసం ఎవడండి నిలబడతారు? మేనేజ్మెంట్ డెసిషన్ గెట్అవుట్ అంటే వీళ్ళు బతికేలేదు యాదవులకి. ఏం మొహాలు పెట్టుకుని మాడుతున్నారు వీళ్ళు. ఇంకా ఆ తపెల ఛానల్లో వచ్చి డైలీ సీరియల్ డైరెక్టర్లు బెటర్ వీళ్ళకన్నా. ప్రజాభిప్రాయ సేకరణలో విలన్ చంపేయడం లేకపోతే విలన్ని మంచిదానికి అని మాత్రమే చూపిస్తారు. వీళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి విలన్ అని చెప్పి మొత్తం ఈ కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ బుర్ర తక్కువ వాళ్ళు. గమనించారు మీరు?
వీళ్ళు తీసుకొచ్చి చెత్త అంతా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో బదులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీని నెత్తిన పోయడం, ఆ బీజేపీ వాడు పైకి నుంచి ఇలాగే కూర్చుని ఆడ గేమ్ ఆడుతుంటే కూర్చుని. సో ఓవరాల్ కాదంబరి జత్వాని కేసులో హీరో ఎవరు? జగన్మోహన్ రెడ్డి హీరో. బలవంతాన్ని విలన్ చేయబోయి కమెడియన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంతే చూసుకోండి కావాలంటే. రైట్. ఇక కాదంబరి జత్వాని కేసు ఈ పరదానికి ఈ తపేలా ఛానల్ మామనుకుని వాళ్ళు అనవసరంగా బదనాం అవుతున్నారు. ఇంతెందుకు సార్, మీకు చిన్న క్లూ ఇస్తాను. మీకు ఇన్ని కబుర్లు చెప్పిన కాదంబరినత్వం అనే విషయంలో సాక్షి కూడా ఎప్పుడు డిబేట్ పెట్టాడా? ఏది వాళ్ళ 10 years అరెస్ట్ చేయనప్పుడు. మరి వీళ్ళెందుకు పులేసుకొని పులిరాజా కథలు? అంటే పల్లెనోడు ఎవడో పిల్లితల గొరికాడనో సామెత విన్నాం చిన్నప్పుడు. వీరికి ఏం పని పాటు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు వీటి మీద ఏట్లు ఎండగట్టకుండా వాళ్ళు ఎంత తెలివి తక్కువ తెలుసా సార్? నిన్న టీవీ ఛానల్లో డిబేట్లో చూశాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1-2 ర్యాంకుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇది అదేదో బిజినెస్కి పేరు మార్చారండి. ఏమని? ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్తో కూడిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మార్చారు. అతిగతిలే నీతి ఆయోగ్ ఉన్న పని ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మార్చాడు ఫ్రెండ్లీనెస్ బిజినెస్ కింద. ఇది గతంలో లేదు, ఇవన్నీ అబద్ధాలట. అది ఎలా చేస్తుంటారు డిబేట్లో? అరే తెలిసి మాడతారా, తెలిగి మాడతారా? ఆ నీతి ఆయోగ్ అంటేనే అతిగతి ఉండదు. ఒకప్పుడు మానవులు ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలుగా ప్రారంభంగా దేశం అభివృద్ధి చెందుతున్న విధానంలో ఈ అతిగతి లేని నీతి ఆయోగ్ వచ్చింది మన నెత్తికి సగం దరిద్రం. ఇదే పంచవర్ష ప్రణాళికలు ఉండుంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ బడ్జెట్ ఎలకేషన్ ఎంత, గత బడ్జెట్ ఎలకేషన్ ఎంత, ఈ పర్ఫార్మెన్స్ ఏంటని కాగోలికి గుండు ఉద్దేశం. అది ఏ బాధ లేకుండా ఈ అతిగతి లేని నీతి ఆయోగ్ వస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు సూపరు, ఇంజనీరింగ్ ప్రాజెక్టులకి తలమానికం, అన్ని కితాబులు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి ఒక్క అడుగు ముందుకు అయిపోతే మాట్లాడట్లే. అది నీతి ఆయోగ్ గొప్పతనం. అంచేత ఆ జడ్డి సంఘాన్ని ఒక పక్క తీసి మిగిలిన విషయాలు మాట్లాడాను. రైట్. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 కూటమి పార్టీలు ఉన్నాయి కదా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ 3 పార్టీల మధ్య 85-15-5 రేషియో ఉంటుందని స్వయంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేనలో కాస్త అసంతృప్తి ఎక్కువగా అనిపిస్తుంది. ఏం జరగనుంది? ఏం చేయగలరు అడగండి సార్. మీరు కౌలు రైతులకి 5 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ఇచ్చినప్పుడు గ్యాప్ కొందా మీకు? ఒక్కోడికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు ఆయన. నాకు అప్పుడు అర్థం కాలే. ఆ రోజు ఆయన ప్రకటించుకుంది ఏంటంటే నేను కౌలు రైతుని అని. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గులాబీ మొక్క అంటుకట్టి ఒక పొలంలో పాతాడు. ఆయన ప్రతిష్ఠించిన జనసేన పార్టీలో ప్రతిష్ఠిస్తే ఈ గులాబీ మొక్క 21 పూలు పూసాయి. మీకు అర్థమైందా? అంటుకట్టిన మొక్కకు వచ్చిన 21 పూలే జనసేన పార్టీ యొక్క ఔన్నత్యం. ఆయన నిజంగా కావాలంటే 175 నియోజకవర్గాల్లో నిజంగా జనసేన పార్టీ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అంట్లు కట్టి ఒక అంటుకట్టిన మొక్కకి 21 పూలు వస్తే మిగిలిన ఎన్ని మొక్కలకి ఎన్ని పూలు రావాలో ఆలోచించుకోండి. 175 గెలాలంటే అంటే తెలుగుదేశం ఆచ్ఛేదం లేకపోతే వీళ్ళకి దిక్కు లేదు. అందుకే 13 స్థానాలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకున్నారు, వాళ్ళ క్యాండిడేట్ని తీసుకొచ్చి. వీళ్ళు ఒరిజినల్గా గెలవలేడు. ఆలపాటి రాజా ధర్మం అని నాదెండ్ల మనోహర్ గెలిచాడు, పిఠాపురం వర్మధర్మం అని ఈయన గెలిచాడు. స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి లేని వ్యక్తులు వీళ్ళు. అంటే దీని ముఖానికి నాదెండ్ల మనోహర్ ఏంటంటాడు? ఫ్లెక్సీలు కట్టినా, లేకపోతే మీ దేవసాలు చేసినా, లేకపోతే ఇది కట్టినా, అందులో పెట్టి ఊరేగినా మీకు ఏమైనా ఇస్తారా? క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసినాడు అంటే మళ్ళీ సింపుల్గా చెప్తా మీకు అర్థమయ్యే భాషలో. నెల్లూరులో కోటరెడ్డి సీతారెడ్డి గారి బ్రదర్ ఉన్నాడు గిరి, అధికార ప్రతినిధిని ఇచ్చారు ఆయనకి. ఊరంతా ఫ్లెక్సీలు కట్టాడు సార్ ఆయన. ఒక నియోజకవర్గానికి అయితే ఆస్పిరెంట్ అట్ ఆయన ఏటీవీ డిబేట్లోనే మాట్లాడు అధికార ప్రతినిధి. వీళ్ళటగా ఫ్లెక్సీలు కట్టుకుంటే బాధ వచ్చింది అట వాళ్ళకి. ఫ్లెక్సీలు కట్టేస్తే ఇచ్చేస్తారా అని. మరి ఎలివేషన్ లేకుండా ఎవరికి తెలుస్తుంది? వీళ్ళు పని చేస్తేనే కదా పలానా పని చేసాడు ఫ్లెక్సీ కట్టుకున్నాడు. లేకపోతే అధినాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ అటెన్షన్లో ఎవరైతే ఎన్ని ఫ్లెక్సీలు కట్టాడంటే సార్ మన పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు, పలానా ఇన్ఛార్జు, పలానా ఇదని పక్కోడు చెప్తేనే కదా అర్థమవుతుంది. లేదా 175 నియోజకవర్గాల్లో అవకాశం పట్టేసిన రాజశేఖర రెడ్డి అయితే కాదు కదా పవన్ కళ్యాణ్. సో బేసిక్స్ లేకుండా పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మించవలసిన బాధ్యత ఎవరు? పవన్ కళ్యాణ్, జగన్మోహన్, ఎవరు మన నాదెండ్ల మనోహర్ మీద పెట్టుకుని అక్కడ ఎవరు నిర్మిస్తాడు వాళ్ళకి. సో అయితే 85-15-5 సరిపోతుంది. అవునండి. గతంలో లోకేష్ అమనాభూతులు తిట్టినప్పుడే దిక్కు లేకుండా జహాపనా తుజే గ్రేట్ అనుకుని 3 Idiots సినిమాలలోకి వచ్చి సరెండర్ అయిపోయారు ప్యాంట్ ఇప్పేసి. ఇప్పుడేమో ఆయన డిక్లేర్ చేసాడు తపేలా ఛానల్లోను. ఆ తపేలా ఛానల్లో కూడా రాచాడు. వాళ్ళని ఏమనలేక డిబేట్కి వచ్చి మా మీద కలిపడిపోతాడు. అవును, మనం చూశాను ఎక్కడ. ఇదేంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళు 80%లో 15 మీ మొఖానికి ఇస్తావు, 5% ఎవరికి ఉపయోగపడినా బీజేపీ వాడికి ఇస్తామని చెప్తుంటే కూడా
వీళ్ళకేం పోయింది? గతంలో బీజేపీ వాడు ఇంకా ఆవేశకావేశాలు పోయి ఇంకో 2 కావాలంటే కూడా పవన్ కళ్యాణ్ కడుపు కొట్టే ఇస్తారు వాళ్ళు. గతంలో అదే జరిగింది కదా. ఆ 15లో 2 ఇచ్చి తగలడండి వాళ్ళకని. అసలు మాకు నిన్న మధు అన్నాడు, అతను బాగా చెప్పాడు. అరే 21 స్థానాలు గెలిచినప్పుడు 175లో మీకు 21 ఇచ్చారంటే 13%. మీరు ఇంకా లోకేష్ మీకు రికగ్నైజ్ చేసాడు, ఇంకో 2% పెంచి 15% ఇస్తున్నాడు అన్నాడు. సో దే హ్యావ్ టు సాటిస్ఫై విత్ ఏమీ లేదు, సాటిస్ఫాక్షన్ ఏంటి వాళ్ళకి. బోడిగుండికి 0 చుట్టం ఎలాగొస్తుందో బోడిగుండే నెక్స్ట్ ఎలక్షన్. మీరేదో అనుకుంటున్నారు కూడా 21 స్థానాలు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్. రైట్. ఇక రైస్ సంస్థ వాస్తవానికి కొంచెం తెలుగుదేశానికి కాస్త అనుకూలంగా ఉండే సంస్థ ఇది. ఆయన ఎప్పుడు సర్వే వచ్చిన ఆ సంస్థ తాజాగా ఒక సర్వే చేసింది. దాంతో పాటు ఇంకోటి కూడా చేశాడు, ఆత్మసాక్షి ఐఐటిఎన్స్ కి ధీటుగా ఒకటి చేసి సేమ్ కూడికలో తీసివేతలతో ఒక సర్వే ఇచ్చాడు. అంతేనండి, చాలా మంది ఇలాంటి స్వయం ప్రకటిత అమేధావులు ఈ ప్రయోగశాల ఇదే. సరే, అది వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ విషయం ఏంటంటే రైస్ సంస్థ సర్వేలో అవుట్ ఆఫ్ 164 కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 106 సభకు నమస్కారం, 164లో 65% మందిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత అంటే 106 మంది. అదొకటి చెప్పింది. రెండవది జనసేనకు సంబంధించినటువంటి 21 మంది కూడా మారితేనే జనసేనకు గట్టెక్కుతుంది అంటే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అక్కడ చెప్తుంది. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ రోజుకో పేరెంట్కి వెళ్ళిపోతారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. ఇక ఉత్తరాంధ్రలో 23 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇది మెయిన్. ముఖ్యంగా ఈసారి శ్రీకాకుళం నుంచి ఏమంటానండి, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయిన కింజరపు ఫ్యామిలీ అచ్చెన్నాయుడు ఇద్దరికి ఇంకా అచ్చెన్నాయుడు ఏదైనా ఇటువంటి ఏమైనా తేడాగా గెలవచ్చు ఏమో అయిపోతుంది. రామ్మోహన్ నాయుడు అయితే సవాలు లేదు. ఉత్తరాంధ్ర అనాలిసిస్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ ఉంది. ఎందుకు అంత వ్యతిరేకత? చాలా వ్యతిరేకత ఉంది సార్. ఎందుకంటారు? లేదు, ఒక గ్రౌండ్ రియలైజేషన్స్ అని కొన్ని ఉంటాయి సార్ కొన్ని నియోజకవర్గాల్లో. కానీ రామ్మోహన్ నాయుడు ఇప్పుడు వచ్చి ఓటమి చెందలేదు కదా. అది అంత నాన్నగారు గ్రేట్ అండి. అవును, ఇప్పుడు ఆ గ్రేట్ పని చేయదంటారా? చెట్టు పేరు అమ్ముకొని కాయలు కుదరవు. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా రైతు సంస్థ సర్వే మీద అభిప్రాయం ఏంటి మీద? వ్యతిరేకత బాగా ప్రజెంట్ చేశాడు అతను. ఓవరాల్గా వ్యతిరేకత అయితే చాలా స్టబర్న్గా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కన్సల్టేట్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. అవును, అది వీళ్ళ మీద ఉంది బాధ్యత. ఈసారి రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ అయితే సార్ నాలా పళ్ళు కోరికి పగబట్టున్నారు కూటమిపై. ఇద్దరు లేచారా? లాస్ట్ ఎలక్షన్ చౌదరి సామాజిక వర్గం కట్టుతో గెలిచారు, రెడ్డి నిద్రపోబట్టి. ఈసారి రెడ్డి సామాజిక వర్గం నిద్రలేస్తే మాత్రం రాయలసీమ స్ట్రాంగ్ అవుతుంది. ఆ రాయలసీమ ఒకసారి ఒక సర్టన్ పాకెట్ కనుక జేబులో ఉంటే మిగిలిన గేమ్ చాలా ఈజీ అవుతుంది. జనసేన 21 మందిపై కూడా ఎలాగంటే అదే పారాసైట్ పార్టీ. దానికి పరాన్న బుక్లోనే కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ సొట్టపాలు తెచ్చి నెత్తికి పెట్టుకోండి, మీరు ఇస్తేనే అది తింటారు, లేదంటే మీ నెత్తికి వాయిపోయి వాళ్ళ గురించి డిస్కషన్ పెడతారు. నాకు అర్థం కాదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అని డిక్లేర్ చేస్తారు. మీరు జనాభా లెక్కలు తిరుగుతున్నారు కదా, డిక్లేర్ చేయండి, ఏమవుతుంది? సరే కదా అది. సో ఓవరాల్గా వీళ్ళు రైజ్ ఇచ్చినటువంటి సర్వే ఇప్పటికిప్పుడు స్టేటసా లేకపోతే 2029 నాటికి కూడా ఇదే స్టేటస్ ఉంటుందా? మారుతాయండి ఈక్వేషన్స్. ప్రజెంట్ ఉన్న దానికైతే మాత్రం అబ్సల్యూట్లీ యాప్ట్ ఇట్ ఇస్. ఇట్స్ అన్ యాప్ట్. నేను 2 సార్లు ఈ రీసెంట్ పాస్ట్లో నేను నెల్లూరు 2 ట్రిప్పులు నావి. ఖచ్చితంగా నెల్లూరు చేపలు మళ్ళీ డబ్బాలు రెడీ చేసుకోండి. డబ్బాల్లోకి చేపలు ఎగరబడను, ఇది క్లూ. అంటే ఇప్పుడు రైస్ సంస్థ ద్వారా వచ్చినటువంటి సర్వేలో జనసేన 21 కూడా పోతుంది, 21 ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి సర్వేలో తేలింది. సార్ గాలికి ఒక బుడ ఉన్నడే, ఒక నదిలో ఒక బుడగ ఇంత పెద్దదై అలా గాలికి వెళ్తూనే ఉంటుంది. వెళ్తుంటే మీరు అబ్బాబ్బాబ్బా జనసేన పెరుగుదల చూసారా అంటే ఒకరోజు తుస్సుమంటుంది. అది కరెక్టే. ఒక్క నిమిషం. ఈ లెక్కన ఇప్పుడు ఈ సర్వే ఆధారంగా జనసేన అవసరం తెలుగుదేశం పార్టీ ఉండకపోవచ్చు. ఎందుకు సార్ మీకు అర్థం కావట్లే? అంటుకట్టిన మొక్కకి పూలు పూయిపోతే ఎరువైపోతే పూలు పూయవు. ఈసారి యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కోవడానికి మళ్ళీ జనసేన ఇండిపెండెంట్గా నిలబడమంటారు అనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు ఉదాహరణకి ఎంత కాదన్నా సరే 2 పార్టీలకి 40% ఓటు బ్యాంక్ ఉంది సార్. జాగ్రత్తగా గమనించండి. ఒక 10% ఓటు బ్యాంక్ ఎలా ఉంటుందంటే ఆడికి వెళ్దాం, ఆడికి ఆ రోజు లేడీకి లేచిందే ప్రయాణం వస్తాడు, ఆడు వచ్చాడంటే ఎటు కుడతారో ఆడికే తెలియదు. తెలుగుదేశం కేసరి తెలియదు, వైఎస్ఆర్సీపీ కేసరి తెలియదు, బీజేపీ కేసరి తెలియదు, కాంగ్రెస్ కేసరి తెలియదు, నోటా కేసరి తెలియదు. ఇది ఒక 10% ఉంటుంది. ఇప్పుడు ఒక 10% యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అంతేనా?
లేదా భయంకరంగా యాంటీ ఇన్కంబెన్సీ 40%. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 151 గెలిచిన ప్రపంచం చూసాం. లేదా చంద్రబాబు నాయుడు గారి వల్ల 124 కూటమి గెలిచిన దగ్గర కూడా ఈ రెండు దగ్గర 40% స్థిరీకరించుకున్నాయి. సో ఇది బేస్ అన్నప్పుడు చంద్రబాబు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే లాస్ట్ టైం మీరు ఎన్నైనా చెప్పండి, పవన్ కళ్యాణ్ అనే వాడికి సొంత పెత్తనం ఎలగబెట్టమంటే 5.6% ఓటు బ్యాంక్ని డిస్టర్బ్ చేశాడు యాంటీ ఇన్కంబెన్స్. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంక్రీజ్ టు వైఎస్ఆర్సీపీ. మీకు అర్థమైందా? 10%లో ఒక 5 to 6% గ్యారంటీగా డ్యామేజ్ చేసే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ అని తెలుసుకోండి అందరూ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, జనసేన అనే పార్టీ తెలుగుదేశంతో ర్యాలీ అయినా తెలుగుదేశంతో ర్యాలీ కాకపోయినా ఆయన ఒరిజినల్ ఓటు బ్యాంక్ దగ్గర 6%. అందుకనే ఎగ్జాము తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ 94 మార్కులకు రాస్తేనే పని అవుద్ది. ఇది వీళ్ళతో తగలడినా వీళ్ళకేం ఉద్ధరించి ఊళ్ళేడి చచ్చిపోయేది ఏమి ఉండదు. అప్పుడు తెలుగుదేశం 100%కి రాసుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్. మీకు అర్థమైందా? ఇదే వైఎస్ఆర్సీపీ అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు అటు ఏడిసినా లేకపోతే ఇండిపెండెంట్గా చచ్చినా ఇది 6%కి మించి పెరగని ఓటు బ్యాంక్ అనుకుని కన్సాలిడేట్ చేసుకుంటే పని సులువు. ఇది ఎటు ఆడమంటే అటు కోతాట ఆడుతుంది, అదైతే డిఫరెంట్, తిరుగులేదు జనసేన పార్టీ. రైట్. ఇక దేశ పరిణామాలు చూస్తే దేశ రాజకీయాలు, కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ జంతర్ మంతర్ పార్లమెంట్ వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నించడం కదా, వెళ్ళారు. పెద్ద ఎత్తున జనం ఎక్కడి నుంచి వచ్చేసారా అనిపిస్తుంది ఆ జనం చూస్తుంటే. రెండోది సోనం వాంగ్చుక్ ఈ మొత్తం ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చే పరిణామంగానే మారుతుంది. నేను ఒక విషయం చెప్పగలను సార్, సోనం వాంగ్చుక్ గారు వాళ్ళ నాన్నగారే ఆయన చేసిన హంగర్ స్ట్రైక్కి 5వ రోజు 6వ రోజు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇందిరాగాంధీ లాంటి నేతే ఆయన దగ్గరికి వచ్చి సారీ చెప్పి షిమెలడౌన్. ఈయనంత చూడండి, దేవుడు అనుగ్రహంతో ఇన్నాళ్ళు నటించి సార్థకత తెచ్చుకున్న నరేంద్ర మోడీ అనుకుంటే, ఎందుకంటే అంటే రాముడు, నిలబడితే రాముడు, కూర్చుంటే రాముడు అంటారు. ఆ రాముడితోనే పెట్టుకున్నారు. అంటే దైవ నిర్ణయం ఉంది వీళ్ళంతా. ఆ ఉండిలోనే కలిబడిపోయారు. కలిబడిపోయినప్పుడు క్షమాభిక్షలు ఉండవు. దేవుడితో గేమ్లు ఆడకండి. తెలుసో తెలియకో ఎన్డీఏ కూటమిలో ఉన్న పాపానికి తెలుగుదేశం కూడా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామితోనే గేమ్ ఆడింది. ఇప్పుడు ఇల్లు అదే గేమ్ ఆడారు. అంచేత ఏమవుతుంది? మాడు పగిలే శిక్షే దేవుడు ఇస్తాడు. ఈ వాంగ్చుక్ గారి ఉద్యమం ఒటుడింతే ఇంతే అన్న దగ్గర ఎక్కడికి వెళ్ళిందంటే పార్లమెంట్ ముట్టడికి వెళ్ళింది. ముట్టడించగలిగారు. ఇవాళ అదేంటది టియర్ గ్యాస్లు కొడుతున్నారు, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. సార్ ఒక హోటల్ ముందు నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు ఢిల్లీలో ఉన్నాడు, 1.5 hour బట్టి ర్యాలీ ఇసుకేస్తే రాలనంత మందితో నరేంద్ర మోడీ కార్టూన్ బొమ్మలు పెట్టి వెళ్తున్నాడు. ఒక్కడు సగ్గమైన ఫోటో పెట్టలేదట నరేంద్ర మోడీది. లోపట ఉన్న పార్లమెంటరీస్ అందరూ ఆ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకుండా కూర్చుని గోపెట్టలో ఉన్నారంటే వీళ్ళ నియోజకవర్గంలో నెక్స్ట్ టైం ఎవరికి డిపాజిట్లు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాళ్ళు చాలా తెలివితేటలు వాడతారు. రేపు ఎప్పుడు క్యాబినెట్ రీషఫుల్లో మనోడిని ఎత్తేసేదానికి ప్లాన్ చేస్తున్నారు బండి సంజయ్ని. కానీ వీళ్ళిద్దరి వలన వచ్చే దరిద్రాన్ని ఈ రోజుకి కూడా పార్టీ నిర్వహించుకో వినాశకాల విపరీత బుద్ధులు అని కొన్ని ఉంటాయి సార్. ఎంత డ్యామేజ్ చేయాలో చైనా కోవర్టు, చైనా ఇది అది అని ఏవి పడితే అవి మాడుతున్నారు. ఎంతమందికి తెలుసు సార్ వాంగ్చుక్ గారి గురించి? ఆయన ఒకసారి సింగపూర్ ఎంబసీకి వెళ్ళారు, తెలుసా మీకు? వీఆర్ ప్రివిలేజ్డ్, మీరు మా ఎంబసీకి రావడం, మీరు మా దేశాన్ని విజిట్ చేస్తానడం మా గర్వకారణం అని ₹1 వీసా ఫీజు తీసుకోలేదు ఆయన దగ్గర. మొత్తం సింగపూర్ అంతా ఎంబసీ అంతా చూపించి ఆయనకి అక్కడ ఇన్స్టెంట్గా ఇంచుమించు సిటిజన్షిప్ని ఇచ్చినంత పని చేశారు ఆయనకి. ఆ 3 Idiots సినిమా చూసి తప్పలు కొట్టుకుంటారు కదా అమెరికన్ రోల్ అని. ఆయన నా అదృష్టం, మా ఆవిడ పనిచేస్తాం స్కూల్కి వచ్చాడు ఆయన, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి. నేను కలిసాను ఆ మహానుభావుడిని. సచ్ a సింపుల్ మ్యాన్ ఈస్. When did you meet him? ఒక 2 years బిఫోర్, 2-3 years బిఫోర్. ఎంత సింపుల్ ఉన్నాడు సార్ ఆయన, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఈ కాక్రోచెస్ విల్ బి ఏ థ్రెట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా థ్రెట్టే. హౌ అంటే ఎలక్షన్ కమిషన్లు మిషన్లు ఉంటే మనం ఏం చేయలేం, కానీ ఈసారి మిషనరీ ఇచ్చే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది. వదలరు సార్ ఈసారి. సార్ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఎన్నాళ్ళు చలామణి జరిగింది, జరుగుబాటు అంటారు. జరుగుబాటు అంత సుఖం లేదనుకుని భ్రమల్లో ఉన్నారు వాళ్ళు. ఇది చాలా తాత్కాలికం, లాస్ట్ 3 years ఇది.